ఈరోజు బయటికి వెళ్ళి ఏ పూజా వస్తువు తేవాలనే భయం వేస్తుంది, ఏ ఫ్రూట్ కొనాలనే భయం వేస్తుంది. ప్రతి దాంట్లో ఏం కలుపుతున్నారో ఎలా చేస్తున్నారో తెలియట్లేదు. మీలో ఎవరైనా ఇంట్లో వండుకుంటున్నారా? మ్యాక్సిమం మీరు వండుకుంటే హోటల్స్ ఎందుకు పెరుగుతున్నాయి? తెలియకుండా రోజు రోజుకి హోటల్స్ పెరిగిపోతున్నాయి, హాస్పిటల్స్ పెరిగిపోతున్నాయి. ఎందుకు పెరిగిపోతున్నాయి? మీరు వంటలు చేయడం మానేశారు ఇంట్లో. ఎందుకంటే రెస్టారెంట్లు పడి తినడం అలవాటు పడిపోయాం మనము. రెస్టారెంట్కి వెళ్ళట్లేదు, ఆర్డర్ ఇచ్చుకుంటుంటే టింగుమని బెల్ల కొడుతున్నాడు, ఎవడో ముల్లా గల్లా తెస్తున్నాడు ప్యాకెట్, మీరు తినేస్తున్నారు. వాడు అందులో ఉమ్మూసాడా, యూరిన్ పోసాడా ఎవడో తెలుస్తుంది. మీరు మాత్రము ఆన్లైన్లో మాత్రం ఆర్డర్ ఇచ్చుకోవడం బాగా అలవాటు పడిపోయారు. కాబట్టి మన పిల్లలకి ఇది చాలా ప్రమాదం. ఈ హోటల్ బిజినెస్ వద్దు, ఈ హోటల్ ఫుడ్ వద్దు. అందరూ కూడా హిందూ అంటే ఇంట్లోనే వండుకొని తినాలి. తినేటప్పుడు రోజుకు ఒక్కసారైనా కుటుంబ సభ్యులంతా కలిసి తినాలి. మీ కుటుంబ సభ్యుల్లో మీ తల్లిదండ్రులేమో నైట్ షోకి వెళ్తారు, పిల్లలేమో సెకండ్ షోకి వెళ్తారు. ఇంకెక్కడ సెట్ అవుతుంది?